హైదరాబాద్ గచ్చిబౌలి గోపన్పల్లిలో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత అక్కడ జరుగుతున్న సభలో సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇయాల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా కింద ఇయాల మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోరు హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మీరందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే 10 సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ప్రజల కోసం నగర వ్యాప్తంగా ప్రతిరోజు పండుగల అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి గారికి, ఆనరబుల్ ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు గాంధీ గారికి, స్థానిక ఎంపీ గారికి, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్కు ఎమ్మెల్యేస్కు, ప్రజా కార్పొరేటర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ